ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సెక్రటేరియట్ లో సీఎస్ డీజీపీ సమావేశమయ్యారు. పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ఈసీకి నివేదిక పంపింది. ఈ క్రమంలోనే ఈసీ నుంచి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. అప్డేట్స్ ఏంటి? నిన్న సిట్ తన నివేదికను ఎలక్షన్ కమిషన్ కు పంపింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయనే దాని మీద డీజీపీ, సీఎస్ ఇద్దరు కూడాను ఏపీ సెక్రటరియట్ లో సమావేశమయ్యారు. దాని మీద వచ్చేటువంటి నివేదిక ఏ విధంగా ఉంటుంది, వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద చర్చిస్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చేటువంటి నివేదికలో ఎవరెవరికి మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే పోలీసు వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాము. సిట్ నివేదికలో కూడాను ప్రధానంగా పోలీసు శాఖ మీదే ఎక్కువ ఆరోపణలు ఉంటున్నాము. ఈ నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి అలాగే హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఇద్దరు సమావేశం కావడం జరిగింది. అంతేకాకుండా సీఎస్ జవహర్ రెడ్డి మీద కూడాను రాజకీయ పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడాను సీఎస్ జవహర్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేసే పరిస్థితి. అంతేకాకుండా పలువురు ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ లాంటి కొంతమంది మేధావులు కూడాను సీఎస్ జవహర్ రెడ్డిని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు కూర్చొని ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎందుకంటే ఎన్నికలు రాష్ట్రంలో పలువురు అధికారులను బదిలీ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సిట్ నివేదిక వస్తే కనుక ఏ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత ఎన్నికల ఫలితాల సమయంలో ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలు చోట్ల గొడవలు జరిగాయి. ఎన్నికల అనంతరం కూడా 2-3 రోజులు అవి కొనసాగాయి. తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత చాలా చోట్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. హింస మరీ చెలరేగిపోతే మళ్లీ ఎన్నికల కమిషన్ నుంచి కూడాను చీవాట్లు తినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకోలేదనే మీద సుదీర్ఘంగా చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి సిట్ నివేదిక మీద తగిన ఆదేశాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు కూర్చొని ఏ విధంగా ముందుకెళ్లే దాని మీద ఇద్దరు సమావేశమై చర్చలు జరుపుతా ఉన్నారు. అలాగే విజయ్ చంద్రన్, ఎప్పటి నుంచి ఈ భేటీ కొనసాగుతోంది? అరగంటకు పైగా దీనికి సంబంధించినటువంటి భేటీ కొనసాగుతా ఉంది. ఏపీ సెక్రటరియట్ కు జవహర్ రెడ్డిని కలిసేందుకు కోసము డీజీపీ రావడం జరిగింది. ఇద్దరు కూడాను ఫస్ట్ బ్లాక్ లో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమైనటువంటి అధికారులు కూడా వీరితో పాటు కూర్చొని ఉన్నారు. ఎవరి నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చేటువంటి ఆదేశాల మీదనే ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. వీటితో పాటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రధానంగా లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి వాటి మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద చర్చ జరుగుతూ ఉంది. భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎన్నికల కమిషన్ రూల్స్ దృష్ట్యా ఎటువంటి మీడియా సమావేశాలు అయితే కనుక పెట్టినటువంటి పరిస్థితి చూస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడాను పోలీస్ వ్యవస్థ మీదనే ఆరోపణల నేపథ్యంలో మీడియాతో మాట్లాడితే మరికొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఏమాత్రం లేదని చెప్పొచ్చు. అలాగే విజయ్ చంద్రన్, పోలింగ్ రోజు అనంతరం జరిగిన అల్లర్లలో అటు అధికారుల పాత్ర ఉందని కూడా వైసీపీ ఇప్పటికే ఆరోపిస్తోంది. అటు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా పోలింగ్ తర్వాత పోలింగ్ రోజున జరిగేటువంటి గొడవల్లో ఈ పోలీసు అధికారుల పాత్ర మీదే ప్రధానంగా ఆరోపణలున్నాయి. సిట్ తన నివేదికలో కూడా అదే విషయం స్పష్టం చేయడం జరిగింది. పోలీసు అధికారులు కొంతమంది ముఖ్య నేతలకు లొంగిపోయారని చెప్పేసి, అంతేకాకుండా కొంత డబ్బులు చేతులు మారాయన్నటువంటి అనుమానం కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఈ గొడవలు జరిగిన తర్వాత సిట్ తన నివేదికకి ఇచ్చే ముందు సిట్ వేసిన తర్వాత పలువురు ముఖ్య నేతలు, వారి అనుచరులు కూడాను అజ్ఞాతంలోనికి వెళ్లిపోవడం, పరారీ కావడం జరిగింది. చాలా అరెస్టులు అయితే కనుక అలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితి. మరికొందరు అరెస్టులు చేయాల్సి ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు చూస్తే కనుక తగిన సెక్షన్లను కూడా నమోదు చేయలేదు. అంతేకాకుండా కేవలం 33 ఎఫ్ఐఆర్లు మాత్రమే కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరికి సహకరించిన వారెవరు, పోలీస్ శాఖలు అనే దాని మీద కూడా సిట్టు కూపిలాగేటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. వచ్చేటువంటి పరిస్థితి
పరిస్థితుల్లో అంటే వచ్చి జరగబోయేటువంటి ఏవైతే కనుక ఎన్నికల ఫలితాలు లేదంటే సిట్ ఇచ్చిన నివేదిక మీద ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆధారాలు వీటన్నిటి మీద ఎటువంటి ఆరోపణలు లేకోకుండా చూడాలా అని చెప్పేసి జవహర్ రెడ్డి గుప్తా వీరిద్దరు కూడాను ఈ ప్రధానంగా ఈ చర్చలో ప్రధానమైన సారాంశంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.